నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో కాకరకాయల్ని హెల్తీగా ఎలా పెంచుకోవాలి, మంచి దిగుబడి తీసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొత్త వాళ్ళకు కూడా ఈ టిప్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో బేసిక్ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మీరు తెలుసుకుంటారు. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కాకరపాదుని మనం ఒకసారి పెట్టుకుంటే దగ్గరగా 3 నుంచి 4 నెలల వరకు కూడా హార్వెస్ట్లు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి కాపు అయిపోయేంత వరకు ఒక 4 నెలల టైం అలా ఉంచుకోవచ్చు అనమాట మనం పాదుని. అంటే ఎక్కువ రోజులు పాటు బేరపాదులాగా తొందరగా అయిపోదండి. నెక్స్ట్ కాకరపాదు ఏంటంటే తీగజాతి పాదు కాబట్టి మనం పెద్ద సైజు కంటైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ టైం బేరపాదులకు సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా ఒకరు కామెంట్లో అడిగారు, బేరపాదులకి 15x15 ఆ సైజు గ్రో బ్యాగ్ సరిపోతుందని చెప్పి. సరిపోతుందండి, లేదంటే 100 రూపీస్ బ్లాక్ టబ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి. తీగజాతి పాదులకి లోతు వెడల్పు కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. దిగుబడి బాగుంటుంది. చిన్న సైజు కంటైనర్స్లో పెరగవా అంటే విత్తనాలు మొలకెత్తుతాయి, పాదు పెరుగుతుంది, కానీ దిగుబడి అంతగా రాదనమాట. ఇక్కడ 100 రూపీస్ బ్లాక్ టబ్స్ని కూడా నేను ఇది వరకు తీగజాతి పాదులకి యూజ్ చేసేదాన్ని. బట్ ఈసారి నేను పసుపుని పెట్టాను అనమాట. కొంచెం దిగుబడి అది ఎక్కువగా రావాలి, ఎలాగో తీగజాతి పాదులకి థర్మోకోల్ బాక్సులు ఉన్నాయి కదా అని చెప్పి. సో కంటైనర్స్ని పెద్ద సైజువే సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకుంటాం కాబట్టి దానికి కావాల్సిన బలం అది కూడా సరిపోతుంది. మట్టి ఎక్కువ పడుతుంది కాబట్టి బలం కూడా ఎక్కువగా అందుతూ ఉంటుంది అన్నమాట. సో కాకరపాదుకి కంటైనర్స్ విషయం తెలిసింది కదా. నెక్స్ట్ మట్టి అండి. ఏ కూరగాయ పాదుల్ని పెంచుకోవాలన్నా, మంచి దిగుబడి తీసుకోవాలన్నా మనం కలుపుకునే మట్టి పైనే ఆధారపడి ఉంటుంది అన్నమాట దిగుబడి. మట్టిని మిగిలిన కూరగాయ పాదుల్లాగానే 1% మట్టి తీసుకోండి, 1% ఎరువు. మీ ఏరియాలో ఏ ఎరువు దొరికినా పర్వాలేదన్నమాట. ఆవు ఎరువు, మేక ఎరువు, గేదె ఎరువు, లేదంటే వర్మీ కంపోస్టు, కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్న కంపోస్టు, ఇలా మీరు తీసుకుని 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టి 3 తీసుకుని కొద్దిగా వేపిండిని కూడా మిక్స్ చేసుకుంటే పాదు పెరిగి కాపు తీసుకునే టైంకి వేరుకుళ్ళు ప్రాబ్లం అలా వచ్చి ఒక్కొక్కసారి సడన్గా మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం నుంచి క్యూర్ అవ్వచ్చు అనమాట. సో ఈ 3 మిక్స్ చేసుకుని విత్తనాలు పెట్టుకుంటే మీకు చిన్న పాదు చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కాకరపాదు నుంచి. సో ఆ కాపు వస్తుంది కదా అని చెప్పి దీని కాపు అయిపోయేంత వరకు మళ్ళీ కొత్త పాదు పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, మళ్ళీ విత్తనాలు పెట్టి ఆ పాదు పెరిగి మళ్ళీ కాపు రావటానికి మనకి చాలా టైం, అంటే 2 నెలల టైం దగ్గరికి పడుతుంది. కాబట్టి టైం అనేది వేస్ట్ కాకుండా ఫస్ట్ పెట్టుకున్న పాదు కాపు స్టార్ట్ అయ్యి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము అనే టైంకి మీరు వేరే కంటైనర్లో కొత్త పాదు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇదిగోండి, ఇంతకుముందు పెట్టాను 1, 2, 3, 4 పెద్ద సైజు థర్మోకోల్ బాక్స్లో పెట్టాను అనమాట. చూసారా, అంటే ఫస్ట్ మనం పెట్టుకున్న పాదు ఆల్మోస్ట్ పెట్టి ఒక 2 నెలల దగ్గరకు అవుతుంది. హార్వెస్ట్లు స్టార్ట్ అయ్యి ఈ టైంకి 2 నెలలు అవుతుంది కదా పాత పాదు. మళ్ళీ ఇంకొక 2 నెలల వరకు కాపు ఉంటుంది అనమాట అది. ఇప్పుడు మనం పెట్టుకున్న విత్తనాలు ఇదొక 10 రోజులు అలా అవుతుంది. ఇంకొక వారం రోజుల్లో తీగలు కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది. వైర్లు అవి సపోర్ట్ చేసి పైకి కట్టుకుంటే చక్కగా పాకుద్ది అనమాట. మళ్ళీ ఇది ఫస్ట్ కాపు రావడానికి ఇలా, అంటే విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపు తీసుకునేసరికి 45 నుంచి, అంటే దగ్గరగా ఆల్మోస్ట్ 2 నెలలు టైం పడుతుంది అనమాట. సో ఫస్ట్ పాదు కాపు అయిపోతుంది అనేసరికి ఈ కాపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా మనం ప్లాన్ ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ప్రతి హార్వెస్ట్లో కూడా మనం కావాలనుకున్న కూరగాయలు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బేరపాదులకే కాదు, కాకరపాదులు, పొట్లపాదులు అన్ని పాదులకి కూడా ఇది వర్తిస్తుంది. బేరపాదులకి ఏంటంటే కొంచెం తొందరగా పెట్టుకోవాలి. 15 రోజులు గ్యాప్ తీసుకుని మనం విత్తనాలు అవి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. తొందరగా కాపు అయిపోతాయి కాబట్టి. పాలినేషన్ జరుగుతుంది చూసారా, అలా మేలు ఫీమేలు 2 రకాల ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా మేల్ ఫ్లవర్ మీద వాడిన పువ్వు నుంచి ఇంకొక పువ్వు మీదకి అవి వాళ్తాయి. కాబట్టి మేల్ ఫ్లవర్ మీద ఉన్న పుప్పొడి ఫీమేల్ ఫ్లవర్ మీద ఉన్న స్టిగ్మా మీద అంటటం వల్ల చక్కగా పాలినేషన్ అది జరిగి
సక్సెస్ఫుల్గా కాయలుగా మారుతాయి అన్నమాట. సో బీస్ ద్వారా మ్యాక్సిమం పాలినేషన్ అనేది జరుగుతుంది. పూచిన పువ్వులు కాయలుగా మారట్లేదు, అన్నీ మాడిపోతున్నాయి అనిపిస్తే అప్పుడు మీరు హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు అన్నమాట. హ్యాండ్ పాలినేషను చాలాసార్లు చెప్పాను, కాకరపాదుగా చూపించండి అని చెప్పి కూడా అడిగారు. ఇదిగోండి, ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటే ఇది మేల్ ఫ్లవర్ అనమాట, మగ పువ్వు. అదే కాయ వచ్చి చివరి పువ్వు ఉంటుంది, వెతుకుదాం. అంటే మేల్ ఫ్లవర్స్ ఎక్కువ, మగ పువ్వులు ఎక్కువ, ఆడపువ్వులు తక్కువగా వస్తాయన్నమాట. ఆడపువ్వుల నుంచే కాయలు అనేవి రెడీ అవుతాయి. సో ఆల్రెడీ ఈరోజు ఏమీ కనిపించలేదు. ఒకసారి స్లోగా మీరు చూస్తే ఇదిగోండి, నిన్నటిదన్నమాట ఇది. ఇక్కడ కాయ వచ్చి చివరి పువ్వు ఉంది, చూసారా? మేలు ఫీమేలు 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఓన్లీ ఇలా పువ్వు మాత్రమే ఉంటే ఇది మగ పువ్వు అనమాట. ఇలా పువ్వుని తీసుకుని మేల్ పువ్వుని ఇక్కడ ఓన్లీ చూసారా, కాయ వచ్చి చివరి పువ్వు ఉంది. బేరపాదులు, కాకరపాదులు, ఆనపాదు, పొట్లపాదు సేమ్ అన్నిటికీ ఇలాగే మేలు ఫీమేలు 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఇలా కాయ వచ్చి చివరి పువ్వు ఉంటే అది ఫీమేల్ ఫ్లవర్ అండి. ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్ని తీసుకుని ఈ ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద ఇలా రబ్ చేయటం వల్ల పాలినేషన్ అనేది జరిగి సక్సెస్ఫుల్గా కాయగా మారుతుంది. దీన్ని హ్యాండ్ పాలినేషన్ అంటారు. సో ఇది నిన్న జరిగిందనమాట. చూసారా, కాయగా మారింది. దాని అంతరికి అదే జరిగింది, నేను చేయలేదు. ఒకవేళ ఇదిగోండి ఒకసారి చూడండి, ఇలా చిన్నగా ఉన్నప్పుడే పండిపోయినట్టు మాడిపోతున్నట్టుగా అనిపిస్తే పాలినేషన్ ప్రాబ్లం అని అర్థం అనమాట. 1-2 కాయలు ప్రాబ్లం ఏం కాదండి, అది న్యాచురల్గా పోతూ ఉంటాయి. కానీ ఎక్కువ కాయలు అనేవి ఇలా పెంద దశలో ఉన్నప్పుడే మాడిపోతుంటే మీరు హ్యాండ్ పాలినేషన్ చేసి సక్సెస్ఫుల్గా కాయలుగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ పెస్ట్లవి తక్కువగానే ఉంటాయండి. కొంచెం పచ్చ పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి వర్షాకాలం. మనం రాకముందే వేప నూనె అది స్ప్రేలుగా చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. రకరకాల వెరైటీస్ ఉంటాయి కాకరకాయల్లో. తెల్ల కాకరకాయలు ఉంటాయి, నాటు వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ అలా అనమాట. ఇవి ఏంటంటే షాప్ నుంచి తెచ్చిన విత్తనాలు కాకుండా మార్కెట్లో బాగా పండిపోయిన కాకరకాయలు ఉంటాయి కదా, వాటిలో నుంచి ఆ పండిపోయిన కాయలోంచి గింజలను తీసి వెంటనే పెట్టేశాను. లాస్ట్ టైం కూడా ఇలాగే పెట్టేదాన్ని, బాగానే వచ్చేది కాపు. సో ఇలా ఎదిగిన కాయలను ఎదిగినట్టు మనం హార్వెస్ట్లు తీసేసుకుంటే మిగిలిన పూత పింద రెడీ అవ్వటానికి టైం పడుతుంది అనమాట. ఇది చూసారా, పెద్ద సైజులో వచ్చింది. ఇంకా ముందు మంచిగానే ఉంటాయండి కాకరకాయలు. ఎక్కువ పూత పింద బాగా ఉందన్నమాట. అది కూడా 2 కంటైనర్స్లో పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయన్నమాట. ఎక్కడొక్క కాయండి. వీటిలోనే తెల్ల కాకరకాయ, ఇది ప్యాకెట్ నుంచి పెట్టిన కాయ అనమాట. సో అన్నీ కలిసిపోయినాయండి ఈసారి విత్తనాలు. సో రకరకాలుగా ఉన్నాయి చూసారా. కొన్నేమో షార్ట్ వెరైటీ, కొన్నేమో పెద్ద సైజులో వచ్చాయి. లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ ఇటువైపున కూడా ఇంకో పాదు ఉందన్నమాట. ఇది చిన్నగానే ఉంటాయి వీటి కాయలు, బట్ టేస్ట్ బాగుంటుందండి.
కూరకు సరిపడా కాకరకాయలు అయితే ఈరోజు హార్వెస్ట్లో వచ్చాయి. సో ఇలా మనం టెర్రస్ గార్డెన్లో ఇంట్లోకి సరిపడా కూరగాయలని చక్కగా మనమే ఆర్గానిక్గా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా చక్కగా హెల్తీగా కంటైనర్స్లో పెంచుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. కొత్త వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇది వర్షాకాలమే కాబట్టి మొక్కలు పెంచుకోవడానికి చాలా అనువైన సమయం అనమాట. చిన్నగా స్టార్ట్ చేయండి, ఆకుకూరలతో మొదలు పెట్టచ్చు. మీకు అర్థమవుద్ది అనమాట. గార్డెనింగ్ చేయటంలో ఉన్న ఆ హ్యాపీనెస్ని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మనం మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేస్తే ఇంకా అవి మన లైఫ్లో భాగమైపోతాయి, అసలు వదిలిపెట్టలేమండి. సో తప్పకుండా చిన్నగా స్టార్ట్ చేయండి. కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఆల్ ది బెస్ట్ అనమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.